వాళ్ళు విషయాన్ని మర్చిపోతారు. ఏ విషయము? ఆ భగవంతుడు నా గుండెలు ఉన్నాడు పరమాత్మ రూపంలో. ఇక పరమాత్మ పనేంది? ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. పరమాత్ముడు నువ్వు చేసే ప్రతి ఒక్క చర్యను నోట్ డౌన్ చేసుకుంటుండు. ఉపదృష్ట అనేది సూపర్వైజర్ చూస్తుండు, తప్పించుకోరాదు. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి. అర్జున, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ప్రతి ఒక్క జీవి హృదయంలో. ఆ నీ హృదయంలో కూర్చుండి ఎన్ని పాపకర్మలు చేస్తున్నావు అన్ని నీకు లెక్కకుంటుంది. ఇక దాన్ని అనుసరించి రామయం సర్వభూతాని యంత్రరుడాని మాయయ, నీకు ఒక రకమైన శరీరము మళ్ళీ లభిస్తుంది. దేనికోసము? ఆ పాప కర్మలు అనుభవించడం. కనుగొని అనుకుంటున్నచ్చు, నేను ఎందుకు అనుభవిస్తున్నా ఈ పాప కర్మలు, ఎందుకు చిక్కిపోయినా? అవన్నీ విత్తనాలు నువ్వేసుకున్నావు. హిందీలు అంటారు బీజ్ బోయ్ బబుల్ కే తో ఆమ్ కాసే ఖాయ్. బబుల్ అంటే తుమ్మ. తుమ్మాయి విత్తులు అలికిన తర్వాత మామిడి పండు తింటా అనే కోరిక ఎక్కడిది? తుమ్మలు ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఇంకా ముళ్ళు ఏముంటాయి? నిన్ను కొడతాయి కదా, రక్తం తిత్తాయి. కనుకనే ఆలోచించురి, మనము అనుభవించేటి ప్రతి ఒక్క పరిస్థితి మన జీవితంలో దానికి బాధ్యులు ఎవరు? మనమే. మనము అడుగు అడుగునా మనం ప్రతి ఒక్క క్షణం ఏం చేస్తున్నాము? మన జీవితంలో మన విత్తనాలు అలుపుతా వెళ్తున్నాము. అది ప్రాబ్లం ఏముంది? విత్తనాలు అలుపుతున్నాము, ఇంకా మర్చిపోతున్నాము. నువ్వు మర్చిపోవచ్చు, తను మర్చిపోడు, కర్మ మర్చిపోదు. చాలా మంది అంటారు, చిన్న పిల్లడు వీరేం చేసిండు, ఇంత పవిత్రుడు ఎన్నడూ చెడు పని లేడు, వీనికి ఇంత పాపం ఎందుకు, ఇంత దుఃఖం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు, వీనికి ఇన్ని రోగాలు ఎందుకు? అది ఏ విధంగా అయితే ఒక క్రిమినల్ అది మర్డర్ చేసిన తర్వాత తన వేషం రూపం మార్చుకొని ఇంకో దేశంలో పోతే పోలీసు వదిలేస్తుందా? శిక్ష తప్పచ్చా? నువ్వు ఎక్కడన్నా ఉండు, లోకంలో ఏ లోకంలో వెళ్ళు, ఎన్నెన్నో రూపాయలు మార్చుకో, పోలీసు ఏం చెప్తుంది? ఇప్పుడు అప్పుడు వెతికి నీకు శిక్ష అందిస్తుంది. అదే విధంగా నువ్వు ఎన్నో జన్మలలో ఎన్నో పాపం చెప్తున్నావు, శరీరం మారినావు, శరీరం మారితే కర్మలు తప్పాయి. ఈ జన్మలో ఎంతో పవిత్రంగా ఉంటా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా గతంలో అది లెక్కేంది, అది క్లీన్ కాదు, అన్ని అనుభవించదు. ఆలోచించు. మానవుడు అంటే ఆలోచిస్తాడు. ఏంటి? నాకు చర్యలు చేసి ఇష్టం అనిపిస్తుంది. ప్రతి చర్యలను స్వీకరించే శక్తి సామర్థ్యం ఉండలేదు. మానవ జీవితం అంటే బాధ్యతతో కూడిన జీవితం. అంటే ఏంటి? నేను విత్తనం వలికినా కదా, తుమ్మములు వచ్చినప్పుడు నాకు వచ్చినప్పుడు అవు దీనికి బాధ్యులు ఎవరు? నేనే అని స్వీకరించే స్థితిలో ఉండాల్సింది. అది మానవుడు. కనుక కర్మ ఏం చేస్తుంది? కర్మ వానికి తిప్పుతుంది. ఎటువంటి జీవితం దొరుకుతావు మళ్ళీ అటువంటి శరీరమే లభిస్తుంది. కనుకనే విత్తనాలకి ఇక్కడ ముందు కొంచెం ఆలోచించు. పంట ఎవరికి? పక్క పొన్ను కాదు, భార్య పిల్లలకు కాదు. మీరు అనరాదు నా భార్య కోసం చేసినా, నా పిల్లల కోసం చేసినా. కర్మ ఏమంటది? ఓడి ఏమన్నాడు? కనుకనే ఆలోచించు.